ఓం శ్రీ కనకదుర్గా మాతా శరణం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాస్తు కార్యక్రమంలో చెప్పుకోవాల్సింది విషయం ఏమిటంటే, కాంపౌండ్ వాళ్ళు గురించి చాలామంది చెప్తున్నారు ఆ విషయం. అయితే కొన్ని విషయాలు నేను కూడా చెప్పాలని అనుకుంటున్నాను. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను ఈ వాస్తు కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఇది ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. దయించి అందరికీ మీరు నన్ను ఆశీర్వదించండి. చూడండి, ఇది ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు చెక్కలతో కట్టారనమాట. చెక్కలు అనమాట అవి. అంటే తేలిగ్గా ఉన్నది కాంపౌండ్ వాళ్ళు. ఎప్పుడు కూడా ఇలాగా తేలిగ్గా ఉండాలన్నమాట. హెవీ బరువులు ఇది చూడండి, కాంపౌండ్ వాళ్ళు ఎంత బరువు ఉందో, ఎంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసి ఎంత బరువు పెట్టి ఎక్కువ పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు కట్టేశారు. మధ్యలోనేమో ఒక ఐరన్ వాంచి దిట్టంగా పెద్ద, అంటే ఎట్లుంటుందంటే దిట్టంగా అంటే బరువు అనమాట, హెవీ బరువు. అది అలా కట్టేశారు అక్కడ. అది చూడండి. ఈ మ్యాప్ చూడండి మీరు. ఈ మ్యాప్లో ఈ కార్నర్ నుంచి కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగా ఈ వాయువ్య నుంచి ఇలా క్రాస్గా ఇక్కడికి మీకు ఈశాన్యంలోకి రావాలి. అలాగే నైరుతి నుంచి ఆగ్నేయంలోకి ఇక క్రాస్గా రావాలి. ఇక్కడ మీకు ఖచ్చితంగా పడమరలో మీరు హైట్ పెంచాలి. ఈ రకంగా కాంపౌండ్ వాళ్ళు ఉంటే మీ ఇంట్లో ఇక ధనధాన్యాలకి లోటు ఉండదు. మీకు సంపదలు, సకల సంపదలు మీకు అనుకూరుతాయి. ఇది జాగ్రత్తగా పరిశీలించండి. ఇది వీడియో మీ దగ్గరే ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు కూడా పడమరలో కాంపౌండ్ వాళ్ళ హైట్ ఉండాలి. అలాగే దక్షిణంలో కూడా హైట్ ఉండాలి. కానీ దక్షిణం అంటే ఈ దక్షిణం నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు సెంటర్ నుంచి మళ్ళీ అలాగే క్రాస్గా గోడలో కలిసిపోవాలి. దక్షిణం అంటే మొత్తం దక్షిణం అంతా హైట్ వచ్చేస్తే తూర్పుకి ఆగ్నేయానికి వచ్చేటప్పుడు మళ్ళీ అది హైట్ అయిపోద్ది. తూర్పులో మీరు ఎప్పుడైనా సరే చాలా చిన్నగా, ఎక్కడైతే మీకు పడమరలో హైట్ ఉందో తూర్పులో దానికంటే తక్కువలో ఉండాలన్నమాట. ఈ కాంపౌండ్ వాళ్ళు చూడండి, చిన్నగా ఉంది. ఇది లోపల ఇళ్ళు, బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఏమైంది, ఇది అది ఉన్నటువంటి ఇంటికంటే చిన్నగా ఉందన్నమాట. ఇది తక్కువ సైజులో ఉంది. ఇది అంచేత మీరు ఎప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు ముందు అసలు ఇల్లు చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యన కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఇల్లు కట్టేసుకుని మామూలుగా కాపురం చేస్తున్నారు. అంటే ఊర్లో చాలామంది ఏం చేస్తారంటే అసలు కాంపౌండ్ వాళ్ళు ఉండదు వాళ్ళకి. ఏదో మామూలుగా అంటే అడిగి ఒక చోటికి ఒక ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు మీరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదండి చుట్టుపక్కల ఎవరికి కూడా కాంపౌండ్ వాళ్ళు లేవు, అందుకే మేము వదిలేసాం అన్నారు. పైగా కొంతమంది ఇలా రౌండ్ షేప్లోనూ వాల్స్ కడుతుంటారు, కాంపౌండ్ వాల్స్. చూసారా, ఇది ఇలా రౌండ్ షేప్లో ఉందో. దీనివల్ల ఎంత నష్టం అంటే మామూలు నష్టం కాదు. ఇది ఈశాన్యం నుంచి ఇలాగొచ్చి రౌండ్ అయ్యి ఇలాగొస్తే ఈశాన్యం నొక్కేస్తుంది. అంటే ఇక ఈశాన్యం ఎప్పుడైతే నొక్కిందో ఆ ఇంట్లో ఉండేటటువంటి యజమానికి, అలాగే పెద్ద కుమారుడికి భరించరాని కష్టాలు, ఆరోగ్యపరమైనటువంటి చిక్కులే కాకుండా ఇక ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడాలన్నమాట. అంచేత ఎప్పుడు కూడా కార్నర్లో రౌండ్లు తిప్పొద్దు, స్ట్రైట్గా ఉంచండి చక్కగా. అదే మంచిది. మీరు చూసారు కదా, ఇప్పుడు ఇంత క్రితం చాలామంది అందం కోసమే రౌండ్లు తిప్పుతారు. పైగా ఈ కొన్ని వాల్స్లో పైన ఆర్షిల్లాగా చూడండి, ఇక్కడ పైన ఆర్షిల్లాగా కడతారన్నమాట. అంటే ఆర్చి టైప్లో అలాంటివి కట్టినా సరే వాళ్ళు బరువు అయిపోతాయి. కేవలం ఒక పడమరకే హైటు బరువు, దక్షిణంలో సగానికి బరువు, అలాగే వాయువులో సగానికి బరువు. అక్కడి నుంచి అలాగా తూర్పుకి డబుల్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఎటు పడితే అటు కట్టేస్తున్నారు. ఇవాళ చూడండి, ఇది ఎంత హైట్లో ఉందో. ఇది ఇల్లు ఎక్కడ ఉంటుంది, గుమ్మం ఎక్కడ ఉంటుంది, సింహద్వారం కంటే
ఎక్కువ కడుతున్నారు చాలామంది. ఇవి కాంపౌండ్ వాల్స్. అలాగే సింహద్వారం కంటే ఎక్కువ కడితే ఇక ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతారనమాట. కాంపౌండ్ వాల్ ఎప్పుడు కూడా మన ఇంటికి, మన సింహద్వారానికి కింద ఉండాలి. సింహద్వారం ఒక మీరు ఒక 5 అడుగులు 6 అడుగులు పెట్టుకున్నారనుకోండి, ఇది ఒక 5 అడుగులు 6 అడుగులు పెట్టుకుంటే 5 అడుగులు తక్కువగా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా మీకు రోడ్డు మీద వెళ్ళే జనం కనిపించాలి, అలాగ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మాకు రోడ్డు మీద వెళ్ళే జనం కనపడుతున్నారంట అని చెప్పి ఆ కాంపౌండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుమ్మం కట్టే పైకి కట్టేసుకుంటున్నారు. అది చాలా పొరపాటు అన్నమాట. మొత్తం తూర్పు కంప్లీట్ తూర్పుని కవర్ చేసేస్తుంది అనమాట. తూర్పు చూడండి, తూర్పు ఎప్పుడైతే అసలు తూర్పు ఎప్పుడైతే మీకు డిస్టర్బ్ అయిపోయిందో ఆ తూర్పుని కనుక మీరు మీ గుమ్మం కంటే ఎత్తులో కాంపౌండ్ వాల్ కట్టారంటే చాలా ప్రమాదం. మీరు గమనించండి, పడమర ఎత్తుగా ఉండాలి కాంపౌండ్ వాల్. అలాగే పడమర నుంచి ఇలాగా దక్షిణం నుంచి ఆగ్నేయానికి వచ్చేటప్పుడు ఉత్తరం వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ డౌన్గా రావాలి. అదే కాకుండా ఇక్కడ వాయువు నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ చివరికి వచ్చేటప్పటికి ఈశాన్యానికి వచ్చేటప్పుడు డౌన్లో ఉండాలి. ఇది గ్రహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నమస్తే, సెలవు.